ప్రతి క్యాంపింగ్ లాగానే గాయ్స్ ఈ క్యాంపింగ్ లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రీడ్ చేయబోతున్నా. సో ఫస్ట్ టైం ఇప్పుడు కామెంట్ రీడ్ చేస్తున్నా. దీంట్లో మీ కామెంట్ కూడా ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీద కామెంట్ అయితే వేయరు. ఇదేదో గుండాన్ని గీసినావు, మధ్యలో చిన్న చిన్న గుండాలు గీసినావు. ఇవేంది అసలు? హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం మట్టి ఇంట్లో 24 hours క్యాంపింగ్. మట్టిలు మీరు చూడొచ్చు, అది వచ్చేసి సో మీరు కొన్ని వీడియోల పాత వీడియోల బ్యాక్గ్రౌండ్లో చూసి ఉంటారు, అలా అయితే లేదు. దీంట్లో చాలా చేంజెస్ అయితే చేసినాం. ఒక్కొక్కటి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత. సో ఈ రోజు నుంచి రేపటి వరకు ఈ మట్టి ఇంట్లో మేమైతే 24 hours క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. పార్ట్ 1లో మీరు మన మట్టి ఇల్లును చూసిరు కదా. కేవలం మట్టితో ఇల్లు ఒక్కటే ఉండే, వేరే ఏం లేకుండే. అండ్ ఈ క్యాంపింగ్ వీడియో కోసం దానిలో ఎంత చేంజెస్ చేసినాం ఏం కథ అనేది మీరు ఆల్రెడీ చూస్తేనే అర్థమవుతుంది కావచ్చు. బట్ ఒకసారి మా హోమ్ టూర్ అయితే ఇస్తా. ఇది వచ్చేసి మట్టి ఇల్లే, కాకపోతే మేము దానికి పెట్టిన పేరు ఏంటంటే మా విలేజ్ స్టైల్ ఫామ్ హౌస్ అన్నట్టు. అట్లా ఎందుకంటున్నా ముందు అయితే చెప్తా. స్టార్టింగ్లో మీరు చూసినట్లయితే 2 అరటి చెట్లు, అంతేకాకుండా క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చుట్టూ కూడా ఒక బౌండరీ అయితే తయారు చేసినాం. బౌండరీ వాల్, అంతేకాకుండా ఫెన్సింగ్ అయితే వేసినాము. దీనికి పచ్చని తీగ, అంతేకాకుండా మీరు ఎటు చూసినా సరే మొత్తం గ్రీనరీ ఉండడం కోసం అన్ని పచ్చటి చెట్లు అయితే తీసుకొచ్చి పెట్టినాము. ఇక్కడ మీరు చూసినట్లయితే మన పెద్ద మాడి చెట్టు. సో ఇంకొకటి దీంట్లో మనకు ఫస్ట్ పార్ట్ 1లో డిఫరెన్స్ ఏంటి అంటే ఒకటి క్రేజీ థింగ్ అయితే యాడ్ చేసినాం, అదే మన స్విమ్మింగ్ పూల్ మీరు చూడొచ్చు. ఇగో ఇక్కడైతే రెడీ చేసినాం, ఫుల్ వాటర్ నింపినాం. అంతేకాకుండా మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసినట్లయితే దీంట్లో కొన్ని చెట్లు, ఇవి ప్లాస్టిక్ కాదు, రియల్ చెట్టే దీంట్లో ఉంది. అండ్ సైడ్కి మీరు చూడొచ్చు నిమ్మ చెట్టు అండ్ ఈ రకరకాల చెట్లను అయితే యాడ్ చేసేసినాము. చాలా అంటే మనకు మొత్తం విలేజ్ ఫీల్ అయ్యి దీంట్లోకి రాగానే వస్తుంది. అండ్ మన మట్టి ఇల్లు పైన కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ చూసినా సరే మొత్తం కూడా డ్రాయింగ్ అయితే వేసినాం. మీరు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చూసిరు కావచ్చు. మొత్తం ఈ విధంగా డెకరేషన్ అయితే చేసినాం. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుడు కాదు కానీ ఒక 2 minutes క్లిప్ అయితే ఊడురి మేము దీన్ని ఎట్లా మాడిఫై చేసినాం ఏం కథ అని చెప్పేసి. మోడిఫికేషన్ చూసిరు కదా, ఎట్లా చేంజ్ చేసినాం ఏం కథ, ఎంత కష్టపడమని చెప్పేసి. ఇప్పుడు మీకు హోమ్ టూర్ అయితే ఇస్తా. లోపలికి రండి. లోపలికి వచ్చినట్లయితే మొత్తం కూడా లోపల చాలా వరకు మట్టి పెట్టినాం. ఇంతకంటే ఎక్కువ మట్టి పెడితే ఆగలేదు, పడిపోయింది, మొత్తం మీదనే పట్టింది. సో అందు గురించి ఆపేసినాం. ఫస్ట్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక మంచాన్ని యాడ్ చేసినాం. మంచం మీద కిట్గా మంచి ఆడికెడి ఉన్నాడు. ఒక్కడు రెస్ట్ తీసుకోవచ్చు. ఇద్దరు సో మంచం మీద వండుకున్నోనికి గాలి రానికి అక్కడికి ఒక కిక్ అవుతుంది. అలాగే మంచి చల్ల గాలి వస్తుంది. నెక్స్ట్ మా సామాన్లు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా మంచం కింద సెట్ చేసుకున్నాం. అవి వాటర్ తాగడానికి కుండ కావచ్చు, అంతేకాకుండా నీళ్ళు తాగడానికి జగ్గు కూడా వాటర్ తాగడానికి అన్ని ఇక్కడ మట్టి పాత్రలే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కడుక్కోనికి క్యాన్లో వాటర్ తెచ్చుకున్నాము. అండ్ కింద ఇక కొద్దిగా ఇట్లా మట్టి పడి పిల్లలాగా అయిందని కూర్చోరాకపోయేసరికి ఒక సాపన్ అయితే వేసుకున్నాం. మొత్తానికి మా మట్టి ఇల్లుని కనుక మీరు చూసినట్లయితే ఈ విధంగా మాడిఫై అయితే చేసినాం. మొత్తం క్రేజీగా తయారైపోయింది. ఇంకొక స్పెషల్ థింగ్, మేము ఇక్కడ కట్టెలపై కూడా పెట్టుకున్నాము. గ్యాస్ ఉంది, గ్యాస్ మీద వండుతాం. అండ్ కొన్ని ఐటమ్స్ వచ్చేసి మేము ఇగో దీంట్లో కట్టెలు పెట్టి కట్టెలపై మీద అయితే వండుతాం. అదే క్రేజీ థింగ్. సో ఇవన్నీ ఫెసిలిటీస్తో ఈ రోజు నుంచి రేపటి వరకు మేమైతే దీంట్లో క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. ఇంకా లైక్ చేయకుండా వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే వేయరు. లోపలికి అయితే వచ్చినాం కానీ సామాసం చేయబెట్టరో వెళ్తారా? అరే సామాసం చేయరా, మన దూట్లు అలానే ఉందా? తీసుకురా. దానికంటే ముందు అరే కోతిగా కుండలకేని ఒక జగ్గ నీళ్ళు ఉంచరా. పొద్దుగాల నుంచి మస్తు కష్టపడి పని చేస్తా ఉన్నాం దీన్ని రెడీ అయ్యడానికి, వాటర్ దేనికి. ఇలా వెదర్ ఏమో మొత్తం వర్షం పడేటట్టున్నది సీన్ అంతా. ఒకవేళ ఈ మట్టి ఇంట్లో వర్షం పడదు అనుకోండి, మేము దీంట్లో సర్వైవ్ అవ్వడం కష్టమే. మొత్తం అది వాన పడి మీద టాప్ ఊలిపోయి లోపలికి నీళ్ళు వస్తాయి కావచ్చు, కారిపోతాయి నీళ్ళు మొత్తం కుండ వాసన.
కుండకుండ వాసన మస్తున్నది. నువ్వు ఆ చేతులతో నీళ్ళు నింపే చెమట వాసన చేసి ఉప్పు అవుతుంది మరి, ఉప్పు నీళ్ళు అవుతాయి. సార్ సార్ ఇగో తాగండి, రండి రండి. ఇది కొన్ని కొంచెం చక్కెర సరిపోతే ఇక. కుండ కలిపోయింది అనుకో మచ్చ ఒకటే ఉన్నది వంటవు మొత్తం అలా వంట నీళ్ళు అసలు తాగే నీళ్ళు పల్లె పల్లె. ఇది కొన్ని దూపైతుంది. దూపైతే రాయితో కొడతావా తాగుతావా? కళ్ళు తాగటం లెక్కున్నాడు. కళ్ళు లెక్కన ఉంది కదా అదే బాగా కాదు, మంచి అలవాటు అయినట్టుంది. తాగి తాగి మళ్ళీ కలువై మొత్తం కళ్ళు అనుకుంటాడు కావచ్చు. ఇద్దా నిండుదా కాదు దాంతో తాగు. ఇత్తులేరా ఇత్తులు ఇత్తులా 11:30 అవుతుంది. టైం మీద చూడొచ్చు 11:34 అవుతుంది. మేబీ ఆయన వస్తాడు తాటికాల ఇష్టం అడగన్న ఒకసారి రాడు కావచ్చు. మానమౌలు అయింది మన ఏమో క్యాంపింగ్ కోసం ఎంజాయ్ చేస్తున్నాం ఈడ. వాన పడుతుంది ఎక్కడ కావచ్చు ఇక తాటి చెట్టు వస్తుంది మంచిగా. మన బయట పోకుండా కానీ ఆయన వచ్చి ఇచ్చిపోవు. బయట పోవచ్చింది దావిట్ లెక్క కాదు ఎంజాయ్ మొత్తం దుంకు బొర్రు ఈత కొట్టు కుక్క పిల్లలు అలా కూర్చోపోయి ఎంజాయ్. అబ్బా ఇవి వెరైటీగా ఉన్నాయి నీళ్ళు. కళ్ళు కాదు నీళ్ళు కుండలో పోసుకొని తాగిన వెరైటీ అని కుండ కూడా వాసన వస్తుంది మంచిగా అనిపిస్తుంది. అది తీసుకునే అందుకు మళ్ళీ కుండు వాసన వస్తుంది అంటే. మనం చేసే క్యాంపింగ్ ఏంటిదిరా? మట్టి హౌస్లో 24 hours. మరి ఇదేంటిదిరా? ఈ వాసన ఎట్లా వస్తుంది తెలుసా? మన వర్షం పడంగానే ఇట్లా మట్టి వాసన వస్తుంది కదా ఒకటేసారి. ఏమోరా వర్షం పడేటట్టే ఉన్నది మొత్తం సీన్ అంతా అట్నే ఉన్నది చూడాలి. ఒకవేళ వర్షం పడదంటే గాన్ రాంగ్ అయిపోతుంది క్యాంపింగ్ మొత్తం. నేను ఒక్కనే రుచి చూడలే, అంతగానో అంటారు కాబట్టి నేను కూడా రుచి చూడాలి. ఒక్క జగ్గు మీద 30 నిమిషాల కంటెంట్. ఇత్తులు కావాలా? ఉప్పు పోయింది అంతా మనోడు ముట్టుకొని అందుకని నచ్చింది అంటాడు. ఉప్పు పోయింది అందుకని గిన్నె మట్టి పోసిండు. ఎటు పోసాక గిన్నె మట్టి పోతే గిన్నెలో పోసిండ్రా మట్టి. ఇప్పుడు ఎట్లా అన్నా తినాలి? ఇప్పుడు నువ్వు మట్టి మట్టి అయింది. చిప్పలు తెచ్చుకుంటే అయిపోవా అన్నకే బొచ్చలు తెచ్చుకుంటే సెడి చేసుకుంటాడు. ఏదేమైనా ఈ క్యాంపింగ్ కి హైలైట్ స్విమ్మింగ్ పూల్. ఇది గింతే చిన్నగా ఉంది కదా, మతిగా ఇలా పడ్డా చచ్చిపోతారు వాడు. అందుకనే క్యాంపింగ్ తీసేసినాం వాడిని. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చైల్డ్ టెస్ట్ 20 రూపాయలు ఎంతే ఒక్క ఐస్ క్రీమ్. రాత్రి చికెన్ ఉన్నది 1000 రూపాయలు. ఇదేరా ఒకటి రెండా? ఒకటే రెండు అన్నకోటి. ఇలా ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ బ్రహ్మకమలాలు వచ్చేసి అన్న తీసుకొచ్చాడు. కాకపోతే ఇవి అయితే భలే ఉన్నాయి. ఇవి బ్రహ్మకమలాలు చెప్తామనుకుంటున్నావు. ఏం చెప్తున్నారా బాబాయ్? అవే ఇక్కడ చూడు త్రిశూలంలో ఎక్కున్నాయి పూలు. అవి బ్రహ్మకమలాలు అంట. అన్న తీసుకొచ్చాను కాబట్టి పేరు పెట్టుకున్నాం అట్లా. కోతిగాడు వీడు ఏడున్నాయి కోతి పనులు అయితే మా అనుకోడు ఇలా వేసిండు. అది కరిగిపోయింది. నేనేం చేయాలి? పడింది నీదే పడ్డదిరా. ప్రతి క్యాంపింగ్ లాగానే గాయస్ ఈ క్యాంపింగ్ లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రీడ్ చేయబోతున్నా. సో ఫస్ట్ టైం ఇప్పుడు కామెంట్ రీడ్ చేస్తున్నా. దీంట్లో మీ కామెంట్ కూడా ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీద కామెంట్ అయితే వేయరు. ఫస్ట్ కామెంట్ వచ్చేసి పండు అని ఉన్నది. హాయ్ అన్న, మీ వీడియోస్ చాలా బాగుంటాయి, లవ్ ఫ్రమ్ కోడాడ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మల్లేష్ కొండదని ఉన్నది. అన్న వీడియోస్ లేట్ అవుతున్నాయి, ప్లీజ్ తొందరగా అప్లోడ్ చేయండి అని కామెంట్ చేసిండు. యాక్చువల్లీ నిన్న మొన్న వీడియోస్ అప్లోడ్ కాలేదు. దానికి రీజన్ ఏంటంటే నెట్ సరిగ్గా వస్తలేదు. సో దానివల్ల వీడియోస్ మనకి 30 GB 40 GB ఉంటాయి ఒక్కొక్క వీడియో. సో అప్లోడ్ చేయలేకపోతున్నాం మొబైల్ డేటా మీద. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సుకన్య అన్నది. హలో అన్న, బిగ్ ఫ్యాన్, స్క్వాడ్లో ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసింది. మనం ఆల్రెడీ చేసినాం, మన ఛానల్ మెయిన్ ఛానల్ వచ్చింది, అంతేకాకుండా ఫ్యామిలీ ఛానల్ కూడా వచ్చింది, మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అలవాల నాగరాజు అని ఉన్నది. హాయ్ అన్న, మీ వీడియోస్ చాలా బాగుంటాయి, మీ వీడియోస్ ఎప్పుడెప్పుడు వస్తాయని రోజు ఎదురు చూస్తానైతే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అక్షయ్ కుమార్ అని ఉన్నది. మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న, మీ టీం లోగో వస్తే ఎడిటింగ్ కెమెరా వర్క్ వస్తుంది అన్న అనేది కామెంట్ చేసిండు. అర్థం కాలేదు బ్రో, బట్ థ్యాంక్ యూ కామెంట్ చేసినందుకు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి
యశ్వర్ ఉన్నది విండ్ మిల్ తయారు చేయండి అని కామెంట్ చేసిండు. చూద్దాం, ప్లాన్ చేద్దాం, తయారు చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఏంద్రా ఇటుకలతో బాగా ఆడుతారు, నీళ్ళు మొత్తం గుంజుకుంటున్నది. ఇప్పుడు ఒక ఛాలెంజ్ చేద్దామా? ఇటుకలతో మనలు బాగా ఆడుతారు కదా, ఇటుకలతో అరే కోదియా దారా చెప్పు. ఇటుకలతో ఒక ఛాలెంజ్ అయితే వేయబోతున్నాం. అది ఏంటంటే మంచిగా ఒక ఇటుక పట్టుకొని ఇట్టు ఉండాలి. ఎవరు ఎక్కువసేపు హోల్డ్ చేస్తే వాళ్ళు విన్ను. ఎవరైతే అంటే ఫస్టే కింద పడేస్తాడో వాళ్ళు ఈపు వలగాలి పర్రి. కింద బరువు ఉన్నాయి కాబట్టి తుల మీద పెట్టుకుని నీళ్ళు పోతున్నా నేను. దా ఇప్పుడు నువ్వు అదే తెచ్చుకో, ఇక కొద్దిగా బరువు ఎందుకంటే దా కమాన్. మొత్తం పట్టుకుంటే నేను సహా పట్టుకుంటా. అది పెట్టాలి, ముత్తుకొని కూలిపోయింది. మంచిది నిండుగా తెచ్చుకో. నన్ను అడుగుతే ఇంకా నాన్ తీసుకోండి, ఇంకా బరువు ఉంటుంది. తెచ్చుకో. నువ్వేంది కనపల హీరోయిన్ లెక్కేసిన పాయింట్. మా నలుగురు ఇట్లా ఒకడు అనుకుంటుండు ఏమని అంటే నాకే దెబ్బలు పడతాయని. వాడు ఎవడో కామెంట్ చేయరు. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి. చలో దర్రా. ఓడిపోవడానికే పుట్టిన వీరుడు, శతద్రువంశ యోధుడు. పట్టుకోరా వీనికి ఛాలెంజ్ ఆపేసి గుద్దాం పట్టరు అందరం. మరి అదేగా ఇక్క పిల్ల తీసుకో. ఓకే పెట్టాలి. ఇట్లా అయ్యా పట్టుకోర్రి, మధ్యలో కాదు కోతి మధ్యలో కొన గిట్లా పట్టుకుంటా. అట్లా గిట్లా గిట్లా పట్టుకుంటే బెటర్ అనుకుంటా. ఎట్లా పట్టుకోరి. 3 మరి 2 1. కాలు మీద తెచ్చారు కోదిగా. వేస్ట్ పట్టుకున్నా కొంచెం పెట్టుకుంటే అరే ఎవడో ఎత్తారు రా, చేయి కూర్చుంది. మీరు ఎత్తారు అయితే వణుకుతుంది. నేను వేస్ట్ పట్టుకున్నా ఇట్లా కింద చేంజ్ చేసుకోరాదా? చేసుకోరాదు. పెడతా కదా నొత్తుంది ఘోరంగా. అరే చెయ్యి పోయిందిరా. నేను ఇంకా ఫ్లాట్ పట్టుకున్నా, ఘోరం ముందు కింద గుంజుతుంది చేదంతా. నాకేమైతే లేదు కదా పట్టుకుంటున్నాను. పంపిడావు చేతి పంపిడావు మంచిగా చేతి బెండి వేసినావు. అరే కోతి ఈ కాంచెన్ ఏ ఛాలెంజ్ ఎప్పుడు ఓడిపోయినా ఇప్పుడు పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్, పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్. రాని 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 మొత్తం రానింది కోతిగా. జోదుడు పెరుగు ప్యాకెట్ ఉంది కిట్గా, పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్. ఇప్పుడు కొంచెం అయినాక వాళ్ళు ఎవరైతే ఓడిపోతే మనల్ని ఎత్తేసి ఓడిపోవడానికి పుట్టిన యోధుడు. మొత్తనానిదా పెరిగే పెరుగు పాలవచ్చదా? అంతే మరి తాగుతా. ఆ పాల డ్రింకింగ్ ఛాలెంజ్ చేద్దామా? ఏమదు వీడా నోట్లో వస్తున్నాడు కదా, నోట్లో కూడా పోసుకోడు పెరుగు. మరి పాలు పెరుగు ఇంకా వేరే పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్ చేయాలి. పోతుగా ఎత్తాలి, ముట్టుకొని రావు నువ్వు రావు గంతే. గంతే నడు మీద నేను ఎత్తుకుంటే ఎందుకు లేపినావు? ఎందుకు ఓడిపోయావు? నీళ్ళు ఎత్తేయాలిగా. నీళ్ళు ఎత్తేసి పెట్టినాం, గుద్దులు పెట్టినాం. గుద్దులు పెట్టినాడు. నడు 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 మళ్ళీ ఇంకా గుర్తావా? ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాము అంటే ఒక యాక్టివిటీ. ఎండపూట అసలు కరంజకాయ తిందామని తెచ్చుకున్నాం దాన్ని. కాకపోతే బయట ఎండ లెక్క లేదు, వాన కొట్టేట్టున్నది, మొత్తం వెదరే సంథింగ్ డిఫరెంట్ కనబడుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఈ కరంజకాయ అయితే తింటున్నాం. కొయ్యరా కోతి
నేను ఇన్ఫెక్షన్ ఇవాళ దాకా ముక్కలు చేయబెట్టి తీసిండు వాడుకొస్తాడు మరి ఎందుకు మరి అంతే అది మరి నీకే ఉంటాయా కోతులకే ఉంటాయా ఇలా ఉండయా మనసులకు ఉండయా మొత్తం ఉబ్బిందా ఇప్పుడు ఇప్పట్లోనే నాకు మొన్న కట్టే గీరుడు ఇగో ఎండిపోయింది ఇది ఇగో ఏదేమైనా కర్ముంజకాయ మాత్రం భలే ఉంది భలే ఉంది కోసినాక తింటలేనా అవుతలేదు దీనికి సెడి ఎత్తున్నా సెడి వేసేటట్టు లేదా గుంజుకున్నట్టున్నది తిందామని సెడి ఎత్తున్నా ఎన్ని సూదులు ఇచ్చిన వాళ్ళు మస్తు సూర్యులు ఇస్తారు ఇంకా దీనికి తెలివా గింతెర్ర ఎట్లా అవుతుంది సూర్యులు ఇత్తన అవుతుంది పండే సప్ప ఉంటాయి కావచ్చు కలర్ లైట్ ఉంటుంది ఒరిజినల్ అయితే మస్తు ఉందిరా కాకపోతే ఎండలో కూర్చొని తిందాం అనుకున్నాం వానాకాలంలో కూర్చొని ఇంకోసేపు అయితే వాన పడుతుంది నీకు షుగర్ అన్న వస్తుంది అటడాక్ అన్న వస్తుంది ఉప్పు అందరికంటే తట్టడి ఎక్కువ తింటాడు చక్కెర అందరికంటే తట్టడి ఎక్కువ తింటాడు మళ్ళీ చేతులకి ఇంకొంత ఉప్పు ఎక్స్ట్రా ఆ చెమటది నువ్వు కొంచెం తీసుకో మరి నువ్వు కూడా జల్లు ఎత్తావు పెరుగు తినాలి ఒరే మీ దుంపలు లేక ఇది రౌండ్గా కోసి ఎట్లా తింటారా గదలు తినమంటారు మరి నేను కోసుకున్నా ఇది కోతికి అది కోతి గురించి స్పెషల్ ఎట్లా తినాలి కుక్క తిన చచ్చిపోతారు మధ్యలో తీసిడు గోరు గుచ్చుకుంటా మళ్ళా ముష్టి కూడా కాదు ఎడమసేద్ది ఎవరిది వాళ్ళకి వారది పాము కిసం ఉంటది కదా దాని దగ్గర కరుచుకుని దానికి ఏం కాదు చచ్చిపోతుంది అట్నే చచ్చిపోతుంది దాని దగ్గర ఎందుకు కరుచుకుంటది టైం 2 అవుతుంది ప్రజెంట్ మీరు చూడొచ్చు సిచ్యువేషన్ ఎట్లుందో వాన కొడితే సిచ్యువేషన్ అయ్యే వరకు అలా నిన్న మొన్న ఎండ బతకనియలేదు ఇప్పుడు చూడు గడదికి అయితే మొత్తం ఒక పెద్ద తుఫాన్ వచ్చేటట్టున్నది ఉరుముతుందా అరే చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయిరా చిన్న చిన్న పొట్టు పొట్టు వాన కొట్టేట్టున్నది వాన కొట్టింది అనుకో గాన్ రాంగ్ యాక్చువల్లీ మాకు వచ్చిన న్యూస్ ఏంటి అంటే మా పక్కూరు చెరువు నింపుతురు ఇళ్ళకించిన వాటర్ పోతున్నట్టు ఇది వాగే సో ఆ వాటర్ పోయి ఇది కూలిపోతుందేమో అని చెప్పేసి ఆగమాగం క్యాంపింగ్ ఎత్తున్నాము కాకపోతే ఇంకొకటి అయింది వాన కొట్టి ఖరాబ్ అయ్యేటట్టున్నది ఓకే ఇప్పుడు ఏదైనా యాక్టివిటీ చేద్దామా యాక్టివిటీ వచ్చేసి ఏంటి అంటే కలర్ ఏం కలర్ అనే గేమ్ అయితే ఆడబోతున్నాము నేనే చెప్తా లాస్ట్ పట్టునని కొట్లు వద్దు అట్లా అయితే అట్లనే కలర్ విచ్ కలర్ మీరు అనరా విచ్ కలర్ కలర్ విచ్ కలర్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కలర్ అన్నారు నేను ఇంగ్లీష్ మీడియం మేము గుర్తాం మరి తెలుగే బీటింగ్ మరి కలర్ ఏం కలర్ ఎల్లో కలర్ ఎల్లో రామ్ గా లాస్ట్ లాస్ట్ లేడుగా బుగ్గలా లేడుగా నేను ఓకే ఇప్పుడు నేను నువ్వెందుకంటావు ఇప్పుడు నేను అనాలి కలర్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ అయ్యో ఫస్ట్ లాస్ట్ విజ్జి దీనికి నువ్వే ఇప్పుడు నేను కలర్ ఏం కలర్ ఆరెంజ్ అయ్యో నేను కొట్టదు నువ్వు కొట్టలేదు ఇప్పుడు నువ్వే కలర్ ఏం కలర్ బ్లూ కలర్ పట్టుకుంటున్నా కలర్ ఏం కలర్ బ్లాక్ కలర్ కుండనాటకు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీచర్ మీద ఉంది గీన గిడ పుట్టి మళ్ళా కలర్ ఏం కలర్ బ్లూ కలర్ బ్లూ కలర్ అంటారు ఊకే ఎల్లో అంట ఇప్పుడు కలర్ ఎల్లో కలర్ ఉంది కదా పట్టుకోలేరు వాళ్ళు పట్టుకోలే కలర్
నా పాయింట్ కలర్ నాకేమో ఎదుగుతుంది నాకేమో నీ పాయింట్ కలర్ ఫస్ట్ టైం దొరికిండ్రా ఎయిర్రా అబ్బా బొంగు చూడగా నువ్వే చెప్పాలా ఇప్పుడు కలర్ కలర్ ఏం కలర్ బూడి కలర్ బుడిదా ఇగో బుడిదా ఇగో 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 నా పాయింట్ కలర్ ఇగో బుడిది ఇగో 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 బూడిద గింబల్ కు బ్లాకేనే బుడిది ఇగో ఇగో బ్లాకే బావా ఇగో గిట్ల ఉంటది బుడిదా నా పాయింట్ కలర్ కుండ కంటే కొంత బూడిద ఉంటది దాని విషయం బుడి కలర్ దాని విషయం చెప్పిన ఇది బుడిదా కర్ర చూపించిన ఈ కర్ర చూపించి బూడిద అంటే కర్రే గింబల్ కు బూడుతుంటా అంతా మంచిగానే ఉన్నది కానీ వర్షం పడ్డదానికి ఒకవేళ మాది ఘోరంగా అయ్యేటట్టుంది పరిస్థితి ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ మొత్తం నానిపోతాయి అది బాధ సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా ఫస్ట్ కామెంట్ వచ్చేసి రాజు పున్నా ఉన్నది ఉగాది పచ్చడి తాగే ఛాలెంజ్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు అరే పచ్చడి తాగే ఛాలెంజ్ అట చేద్దాం పచ్చడి చేసుకొని చేయాలి చేత్తో తెల్లారు ఉంటది అదంతా ఇంటికి పోవిగా అరే పండుగ అందరూ చేద్దాం సెకండ్ కామెంట్ వచ్చేసి కార్తిక్ చిన్ను అన్నది సింగిల్ లవ్ ఫర్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని అయితే కామెంట్ చేసిండు థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సమీర్ అని ఉన్నది హలో అన్న సూపర్ మతిన్ అండ్ సాయి అన్న అనేది కామెంట్ చేసిండు థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అమ్మాయి అబ్బాయి అని ఉన్నది టీంలో ఒకరి మీద ప్రాంక్ వేయండి బ్రో అని అయితే కామెంట్ చేసిండు చూద్దాం ప్లాన్ చేద్దాం నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాజ్యలక్ష్మి ఉన్నది హాయ్ సాయి అన్న ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ మీ వీడియోస్ మా ఇంట్లో అందరూ చూస్తారు అని అయితే కామెంట్ చేసిండు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జాన్ అని ఉన్నది మతిన్ అండ్ విజయ్ ఈజ్ ద బెస్ట్ అపీరియన్స్ ఇన్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని అయితే కామెంట్ చేసినారు కోతిగాడు మతిన్ గాడు బెస్ట్ అపీరియన్స్ గుద్దురు అని అంటే మీనింగ్ ఏంది నెక్స్ట్ కామెంట్ నెక్స్ట్ టైం మన గురించి చేస్తారు సాయి కిట్టు బెస్ట్ అపీరియన్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చెర్రీ యాదవ్ అని ఉన్నది మిల్క్ షేక్ డ్రింకింగ్ ఛాలెంజ్ చేయండి అన్న అని కామెంట్ చేసి ఆల్రెడీ చేసినాం బాదం మిల్క్ ఛాలెంజ్ చాలా వీడియో ఉంటుంది సార్ చెక్అవుట్ చేయండి ఇవి నేను చదివిన సెకండ్ టైం కామెంట్స్ మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రీడ్ చేద్దాం రే వెదర్ చల్లగా ఉన్నది అసలు ఏమనుకున్నా అంటే ఎండ కొడుతుందేమో షెర్పా చేసుకుందామని నిమ్మకాయలు తెచ్చిన కాకపోతే పాల ప్యాకెట్లు కూడా ఉన్నాయి చాయ్ చేద్దామా పెరుగుతా పాలు తాగుదాం నువ్వు పాలు తాగుగా పాలు నేను తాగుతా బాబాయ్ తాగాడు సరే ఓకే పాలు గరం పెట్టు ఫస్ట్ పాలు తాగు నువ్వు కొద్దిగా నెలకి కానీ మేము చాయ్ తాగుతాం సరే ఏమనైతే నీకే అవుతుంది నేనే పెడదాం ఇక కట్టెల పొయ్యి మీద చాయ్ చేస్తున్నాం ఇప్పుడు ఈరోజు ఈ క్లైమేట్లా ఈ కట్టెల పొయ్యి మీద కుక్ చేస్తుంటే అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 1 మనం ఫస్ట్ టైం షూట్ చేసినప్పుడు మేము కట్టెల పొయ్యి మీద వండినాం కదా సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది అన్నా ఇది ఎక్కడదన్నా పిట్టగుడు అవి మనం లాస్ట్ టైం అప్పుడు వేసాం చూడు దాంట్లో పిట్టగుళ్ళు డెకరేషన్ దాని గురించి అని తీసుకొచ్చినాం అవి కొన్ని మిగిలినట్టున్నాయి అవి మెత్తం మంచిగా ఉంది ఇది పార్ట్ 1లో అలా పిల్లలు లేకుండా మళ్ళీ చాలా మంది ఏమనుకుంటారు అంటే పిల్లల్ని పట్టుకొచ్చాం అనుకుంటారు తుమ్మ చెట్టు కింద పడిపోయి ఉన్నాయి తీసుకొచ్చారు అన్న రామ్గాడి లేదు చూపించినప్పుడు ఫుటేజ్ ఉంది కావచ్చు అన్ని కింద పడిపోయినాయి అన్ని అట్లయితే ఏం కాదు చలో స్విమ్మింగ్ పూల్ ఇలారా ఏమైతుంది చాయనే నాకు ఒక మంచి మీమ్ గుర్తుకొచ్చింది కానీ ఇప్పుడు అంటే అది ఇలా బాగా అడగలేదు అందుకే అడుకొచ్చిండ్రా మంచిగా పిల్లలతో ఇప్పుడే మెయిన్ థీమ్ వచ్చేసి ఏంటంటే తిట్ల పడాలి అది ఏ రకంగా కానీ ఎట్లన్నా కానీ మేము లాస్ట్ టైము ఒక ఫైర్ సర్కిల్ దాంట్లో అది ఓవర్ నైట్ చేసినప్పుడు చాయ్ చేసినాం కదా సేమ్ అట్నే అవుతుంది కావచ్చు ఇలా కూడా స్టార్టింగ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు కొద్ది ఎండ్ ఉండే కానీ ఇప్పుడు మొత్తం మొగులు చూసినాక ఖచ్చితంగా వాన కొట్టేట్టున్నది ఈ కెమెరాలు అవటి ఇవటి నాని ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి కార్ అయితే తెప్పించినాం కార్ వచ్చేసింది ఏమైనా అయితే మేము నానిపోయినా సరే కానీ ఆ ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఏమని అన్నలా వాడేయాలి టక్క అంత మంచిగానే ఉంది కానీ లోపల మేము క్యాంపింగ్ ఎత్తుంటే కుక్కలు చెప్పెత్తుకొని రెండు కలిసి ఒక చెప్పెత్తుకపోతున్నాయి మారేసినారు నీవేరా బాబాయ్
నిన్న మొన్న ఎండకు చచ్చిపోయినాము. ఇప్పుడు ఒక్కసారి ఎట్లా అయిందంటే ఘోరంగా అయింది పరిస్థితి. పుట్టు వాన కొట్టేట్టున్నది. అన్న ఏం చేసిండు టక్కన వానకైతే తీసుకురానికి అయితే ఉరికిండు. విద్యా వీడియో తీస్తుండు. పోయిరా చాయ్ జాలి మర్చిపోయారు మా వాళ్ళు. టెన్షన్ అరే ఇలాకు స్పెషల్ బిస్కెట్లు తెచ్చిండ్రా. నేను బిస్కెట్లు వేస్తా. చెప్పినా స్పెషల్ బిస్కెట్స్ అని చెప్పేసి అవి వచ్చేసి ఇవే. చాలామంది చిన్నప్పుడు తిని ఉంటారు. మీకు సౌండ్ వినబడుతుంది కావచ్చు నాకు తెలిసి ఉరిమేది ఘోరంగా సప్లై వస్తుంది. అట్లా చందమామ బిస్కెట్లు అంటారు కదా గవి తీసుకొచ్చిన. అరే ఇగో సరే డిఫరెంట్గా తెచ్చిన ట్రై చేయరా. తిండి విషయంలో గాయ సేమ్ డోకా ఉండదు మా వాళ్ళకు. ఎవరా ఉన్నా అదిరా ఏం డోకా ఎత్తినుండే మొత్తం ఎవరు ఎట్టినారా బిస్కెట్లు కరిగిపోతున్నాయి అవే మంచి లేపారా మస్తున్నాయి. ఇది ఒక్క అబ్బా ఇంత చెప్పాలా 220 రూపాయలు. చిన్నప్పుడు చందమామ బిస్కెట్ అని అందరూ అంటే షాపులలో అమ్మేటోళ్ళు. బట్ ఇప్పుడు దీని మీద మూన్ బిస్కెట్స్ అని ఇచ్చారు. అదే నా పేరే మూన్ బిస్కెట్స్. అప్పట్లో డబ్బాలలో పోసి ఇద్దరు. ఏదేమైనా గ్యాసే కట్టెలపోయే గ్యాస్ మీద మనం చాయ్ చేస్తాం కదా క్యాంపింగ్లలో. ఇంత మంచి టేస్ట్ కాదు. కట్టెలపై మేము చేసే వరకు మస్తు అయింది. నేను చాయ్ తాగానే బిస్కెట్లు ఒకటి ఎత్తనే ఉన్నా. మంచిగా కరుగుతున్నాయి నోట్ వేసుకోగానే. ఇంకొకటి మొత్తం ఎంజాయ్. షూరత్ ఆపేటోళ్ళు లేడు. విజ్జికి కాపుదా స్వీట్ హార్ట్ ఇష్టంగా ఎవడరా కోతి. ఇదివరకు ఒకసారి ఏమైందంటే మేము వర్షాకాలం టైంలో వీడియో దేనికి పోయినాము. అడిగి పోగానే ఫుల్ వాన కొట్టింది. పక్క పిడుగు పడ్డది. పక్క కంటే ఒక కార్ కనబడుతుందా, ఆ కార్ కంటే కొద్దిగా దూరంలో పడ్డది. మేము రూమ్లో ఉన్నాం, బయట పిడుగు పడ్డది. మా మీద పడితే ఆడే కథం అయిపోయింది. ఏమైంది ఆమా అని చెప్తున్నాం. ఈరోజు వీడియో చూడపోదురు లోపల పోదాం అన్న. వానకాలం దేనికి పోయిన తేగానే దీని మీద కప్పుదాం. ఆ తర్వాత దీని లోపల క్యాంపింగ్ చేద్దాం. ఇక వాన అప్పంచాలు అంటున్నా కదా, స్టార్ట్ అయితే అయిపోయింది. మీకు కెమెరాలో కనిపిస్తుంది కావచ్చు. దీని మీద మనోడు బాగా కష్టపడి ఆర్ట్ అయితే వేసిండు. దాని అయితే మీకు చూపిస్తాం. ఒక సైడ్ నుంచి వద్దాం దారి. కిట్టుగాడు వచ్చేసి దీనిపైన ఆర్ట్స్ అయితే వేసిండు. అట్లే ఇట్లే అని ఏం చెప్పలేదు వానికి నచ్చింది వేసిండు. ఇప్పుడు ఒక్కొక్క దాని మీనింగ్ అయితే చెప్తాడు. ఇట్లా దారా ఇదేదో గుండం గీసినావు, మధ్యలో చిన్న గుండాలు గీసినావు. ఇవేంది అసలు దేనిలో కనబడుతుంది? నాకు ఇట్లా గోటీలు ఆడతాం కదా చిన్నప్పుడు. అది పులి చర్మం. అది ఇది ఫస్ట్ ఎవరెవరు పులి చర్మం అని గెస్ చేసిరో కామెంట్ చేయరు గాయ్స్. అమీబా లెక్క అది విండోని సూర్యుని. ఓకే ఇది మంచిగా ఉంది. ఆటు గడవడు కింద అది అటు జింక పిల్లని కొడుతుండు, వేటాడుతుండు. అది ఉరుకుతుందా నాకు జింక. ఆ జింక ఉరుకుతుంటే వాడు దాన్ని వేట ఆడుతున్నాడు. వాడు ఎవడో తెలుసా? ఎవడు? కిట్టు వాళ్ళ చిన్న కొడుకు. కిట్టుగా త్రిశూలం పట్టుకున్నది కాదు వాళ్ళ పెద్ద కొడుకు. వాళ్ళ పెద్ద కొడుకు జరుగుతుంది మాట. ఇది ఏందిరా చెప్పు ఏంటిదో చెప్పుది. ఇక్కడ అయితే ఏం లేదు. ఇగో వాళ్ళ భార్య వాళ్ళ పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇంత నాడు వేటాడిరు కదా, ఇలా కాలుతురు దాన్ని. ఇది మంట మొత్తం వేసేస్తారు కదా. ఉల్టా ఇగో తోక. ఇది అసలు నువ్వేడు నువ్వు అది నిన్నే నా ఏంది కట్టేసింది. ఇంటికి మళ్ళీ మళ్ళా వేట మీద ఉన్నాడు. అరే ఇది అదేనా? నువ్వేనా ఇది కొండేసిండు. ఇగో నక్షత్రం మీద కాదు గిదోలు మరి మీద ఇంకోళ్ళు మరి కదా అన్న. మీ దోస్తులు మతి నాయింది. ఇగో నేను రాము. స్టార్టింగ్ వచ్చేసి మొత్తం డిజైన్ మస్తు ఉంది. సైడ్ చూడడానికి పైన వచ్చేసి సింబల్స్ ఇవి. ఇప్పుడు ఇక్కడ సైడ్ చూద్దాం ఏమో. ఇది ఏంది ఆవిడ పొట్టు నిలబడట్టున్నది. తాబేలు లెక్క ఉన్నది. ఇదేంది? వాట్ ఈస్ దిస్? అది అన్న తప్పు నాది కాదన్న. అని ఉన్నట్టు వేసిన ఎల్లున్నట్టు ఫోన్ లో గూగుల్లో సెర్చ్ చేస్తే అట్లా దొరికింది. ఏంది ట్రైబల్ అని కొట్టినా అవన్నీ వచ్చినాయి. ఏంటిది అది? అంటే ఆ కొండల మధ్యలోకి నీళ్ళు కాడుతున్నాయి. అది పెద్ద సముద్రం. ఈ పోరడు మీదే అదే ఇంచర్ వచ్చి ఇక్కడ నిండుతుంది. బాగానే ఉంది. కిట్టుగాడు కింద చేప కనులేదు పాపం. అదే చేపెట్టిన కాడ చేప లెక్క లేదు, విమానం లేదు. కానీ మంచిగానే వేసిండ్రా వీడు. ఆర్టిస్ట్ అయ్యేటట్టున్నాడు. రాను ముందు
మన ఈతకమ్మ చింపుకొని వచ్చి దాన్ని దంచి సున్నం లేచి సున్నంతో వేసిండు. నెక్స్ట్ ఇంకున్నాయిరా పిట్టా, అది పిట్ట కోడి లెక్కుంది. ఇది ఎట్లా కోడి కాదు, ఎట్లా చెప్పన్నా గా సినిమా సాహసం సినిమాలా ఇట్లా తీసుకోవచ్చు సేమ్ దాని లెక్క ఇక కింద వచ్చేసి బాబాయ్ సూతనే ఏర్పడతాడు. వెనకే ఉన్నాయి రారి ఇంకా ఉన్నాయిరా ఘోరంగా ఉంటే అటు ఫెన్సింగ్ దూకేద్దాం. ఇది ఏందిరా ఇది బాణం, ఇవేంటి ఇక పొడిచేటి యమనంగా వీడు ఆర్టిస్ట్ గా ఐదాలు అది వేటానికి ఇదేంది డీ మరి బాణం రా బాణం అది ఇదేంటిది ఇది అది మన నీళ్లు జమ చేసుకునేది. ఓకే ఇది కత్తి, ఇది ఇది ఒక ఆయుధం. ఆయుధం లెక్క లేదా తాడి చెట్లు ఎక్కువ ఇది ఎట్లా చెప్పాలా ఇది ఇట్లా ఇస్తారు చూడు చేపలకు చేపలకు కాదు మరి ఇట్లా మూడు మైదాకలకు ఉంటుంది, ఇట్లా క్వశ్చన్ ఉంటాయి, ఇట్లా మన ఈకలు ఉంటాయి. ఇసిరేస్తే దిగుతా ఇది అదే ఇక క్వశ్చన్ లేదా ఐడా నీళ్ళగా పెట్టుకున్న బావనా అది ఇంకా అంతే ఇక ఇది కుందేలు ఎట్లయినా ఇంకా నాట. ఓకే సో మనోడు వచ్చేసి గాయస్ ఇవన్నీ గూగుల్కి లింక్లాడ్ వేసిండు కదా, ఒకటి బాబాయ్ గాని డైరెక్ట్ చూసేసిండట. ఈ ఆర్ట్ పైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ అయితే వేయరు. వర్షం వచ్చేసి ఇప్పుడైతే ఈ లెవెల్లో పడితే ఏం కాదు, ఏం డ్యామేజ్ కాదు ఇల్లు కూడా. ఒకవేళ పొట్టు కొట్టింది అనుకోండి ఏదైనా జరిగే ఛాన్స్ అవుతున్నది. సో అప్పుడు మనం కవర్ వేసుకున్నాం. సేమ్ ఇట్నే సడన్ వాన ఎప్పుడు కొట్టింది అంటే మేము ట్రాంపోలిన్ పైన గప్పుడు 2 years బ్యాక్ క్యాంపింగ్ చేసినాం చూడండి, అప్పుడు కొట్టింది పొట్టు వాన. ఇప్పుడు అట్నే ఉంది క్లైమేట్, ఈరోజు కూడా కొట్టట్టున్నది ఆల్రెడీ. ఈ వర్షానికి మా అయినట్టున్నది ఆల్రెడీ యాక్సిడెంట్ కినా అంబులెన్స్ పోతూనే ఉన్నది. గాలి ఏమైనా ఉరుకొస్తుందా చూడుకుంటాం. ఓకే రా గాలి అయితే మొగలంతా ఎగిరిపోతుంది ఏం కాదు, మనం ఏమైనా ఎగిరిపోయి చూడరు బయట లోపలే ఉన్నాయి. వర్షం చూస్తే తగ్గట్లేదు, ఇంకెక్కువనే అయ్యేటట్టున్నది. సో ఏం చేస్తున్నాం అంటే వానాకాలానికి కప్పేస్తున్నాము. మాకు కూడా దాని మీద కప్పి క్యాంపింగ్ ఏమని లేదు, కాకపోతే వాతావరణ పరిస్థితుల వల్ల చేయవలసి వస్తుంది, తప్పదు చెప్పరు. క్యాంపింగ్ అనగానే పోతిగాడు మొత్తం ఉన్న సంచులని తెచ్చిండు. గాడ చూడరా 1 2 3 ఆ కింద ఉన్నది 4 5 6 7 అడిగితే చెప్తాగా చెప్తా ఉల్లిగడ్డలి కోటి ఏది గిల్ల సంచులు ఉన్నాయి చెప్పేది కదే. కోతిగా ఏమైనా ఐటమ్స్ వాడు తీసుకోరు, ఉల్లిగడ్డలు టమాటాలు. ఇగో నీ ఐటమ్ గది కాదు, నీ ఐటమ్ గిరి అన్నం వండు మంచిగా ఫ్రెష్గా. ఆ తర్వాత నేనేం చేస్తా అంటే ఇట్లా 1 kg చికెన్ ఉంది, అది వండేస్తా. ఈ క్యాంపింగ్ స్పెషల్ ఇదే చికెన్. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, ఇగో పుదీనా. అరే మచ్చగా ఇవన్నీ పోయి ఆ ముక్కలు ఎలిపెట్టుకో కొయ్యంగా. ఈ క్యాంపింగ్లో బాధాకరమైన విషయం ఏంటి అంటే చికెన్ తెచ్చుకున్నాం కానీ బాబాయ్ గారు తినాడు పాపం, వాడు ఓన్లీ మటనే తింటాడు. లాస్ట్ గా తినేటప్పుడు చూద్దాం. బ్యాగులు వచ్చినట్టుగా ఆల్రెడీ ఎవరికి నాకెందుకు వస్తాయి బ్యాగ్, ఏం బ్యాగులో అర్థమైతే మతనికి వస్తాయి మతనికి వస్తే అందుకని మనం తినలే. మినిమం డిగ్రీ ఉండాలి. బాబాయ్ అది అడిగించినావుగా బాబాని, చికెన్ అడిగి మంచిగా మ్యారినేట్ చేసి పెడతా. ఎట్లయినా బయట వానబడుతుంది కాబట్టి గిడ పోసినా కానీ ఏం కాదు, బోట్లో పడకుండా పోయాలి. నాకు లేంపి. కాకపోతే ఇప్పుడు బెనిఫిట్ ఏంది అంటే ఇది మొత్తం తిన్న తర్వాత ఒకవేళ ఆగమాగం అయ్యారు అనుకో వాగుదాకా ఓన అవసరం లేదు, స్విమ్మింగ్ పూల్ అని నీళ్ళు ఉన్నాయి. బాబాయ్ కానిచ్చేసే ఇబ్బంది ఉండదమ్మా నీకు. ఎందుకు దానికే బాస్మతి బియ్యం మంచిగా ఉన్నాయి కానీ దీన్ని కవర్ ఇప్పలేదు. కిట్టు కోసాయి కవర్ ఇప్పలేదా అన్నాడా. కోతిగాడు ఒకసారి ఏం చేసిండు, బాస్మతి బియ్యం మంచిగా వండిండు మొత్తం చెట్టు మీద క్యాంపింగ్ ఆడు గంజి ఉంచేసిండు మొత్తం. దాని 2 3 సుక్కలు ఉంటే అవిట గురించి చేదా పట్టుకొని ఇట్లా 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 అంతా అన్నం ఎత్తే. అది ఎంత ఉంది, 2 అంతరాల మీద ఉంది. ఇప్పుడు 2 అంతరాల మీద ఉంటే కింద ఎత్తాయన్నా కిట్లకేం బాబాయ్ గారికి ఇవాడు వస్తాడు. నువ్వు అన్నం బాగా దగ్గర బాస్మతి బియ్యం అది కావాలని ఇచ్చిన బాస్మతి బియ్యం చికెన్ కూర
వర్షంలో మట్టి ఇల్లు. పడేసిన వీడి కోస్టోన్ మాడతాను కన్ను నాకు మాడతానే గడ్డకి పెట్టరా ఉలిగాట బాబాయ్ గారికి పెట్టి వస్తారా సోపతి తాజ్ ఖాన్ స్టైల్ నాకు మాడుతుంది నాకు కావాలి. ఇగో చికెన్లా కొంచెం ఉప్పు తక్కువ ఎందుకురా అలా మొత్తం ఉప్పు ఎత్తునిగా అడుగుతున్నా పోతా ఇప్పుడు. అదే మరి ఉప్పు జర కలిసి అంటున్నాం. కూర కాకుండా సరే ఉల్లిగడ్డలు ఆపేరా దాంతో ఇదంతా టేస్ట్ వస్తుంది. ఘోరంగా ఉన్నది ఘాట. మొన్న లేదంటే క్యాంపింగ్ లా నేనేడన్నా అట్లా అయితే మళ్ళీసారి నుంచి తెల్లులు గడలు తెస్తావు కొత్తవి ఏడుతాడు కంటికి 7 ధరలు పడతాయి. ఇక ఇలా స్పెషల్ ఏం చేస్తున్నా అంటే నార్మల్ చికెన్ కాకుండా దహీ చికెన్ అయితే చేస్తున్నా. చూద్దాం ఎట్లా అవుతుందో. షేక్ మ్యారినేట్ అయింది చెవట్ రై లైట్గా ఉప్పు తక్కువ సూపరు మస్తుందా చికెన్ లెక్క ఉందా మటన్ లెక్క ఉందా? చికెనే అంతా పెరుగు వాసన వస్తుంది. తినవా పెరుగు పోయి అయినాక కూడా మీయం తినకుంటే నేను తీసుకుంటా మీరు అవి పెరుగు వాసన వస్తలేదు వస్తుంది నాకు వస్తుంది మీకు వస్తలేదు. గిటి గిటి బాబాయ్ గారికి జింగిడి వాళ్ళకి పెరుగు తినకపోడేదిరా వండడానికి ఇద్దరు కలిసి సగం తింటారు. అయితే అది కూడా అయితే అది చికెన్ ఎట్లా పోతారో తెలుసా? స్టార్టింగ్ ఎవరికైనా చెప్తారా? ఎవరైనా చెప్తారా? పిన్ టు పిన్ చెప్పాలి. కొని ఇట్లా పట్టుకున్నాడు అంటే ఓరాక్షన్ చేస్తాడు. ఈ జగ్గు అది మురిపోయిన బకెట్లా జగ్గు ఇట్లా పోతాడు నీళ్ళు అది తాగుతుంది. తాగినాక మెల్ల మెడని ఇట్లా తిరుగుతాడు. ఎట్లా కత్తిని మెల్ల ఇట్లా ఇట్లా అంటాడు. సగమే కొత్తాడు. మళ్ళా అవుతారా దాని తర్వాత అలా ఒక బకెట్లు ఎత్తాడు. ఎలా ఒక డ్రమ్ములా అది కొట్టుకొని 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 అదే చచ్చిపోతాయి. అప్పుడు తీసి తోలు వీకి కొట్టిస్తాడు. ఇక బూర ఎవడు తీస్తాడు? అదే మిషన్ అది చెప్పాలి. పిన్ టు పిన్ చెప్పాలి. అసలు మన బాధ ఏందో ఏం చెప్తాం అనుకుంటున్నాడు. డైరెక్ట్ అటాకే మన దగ్గర నేర్చుకుని చికెన్ షాప్ పెట్టుకుంటాడు. గాంధీ షాప్ పెట్టు. అసలు నువ్వు ఏం చెప్తావు అనుకుంటున్నావు? చోటుగా ఏదో ట్రై చేస్తున్నావు. ట్రై చేసుడు కాదు, ఒక విషయం చెప్తే దానికి క్లారిటీగా ఎవరు చెప్తారా అని చూస్తున్నా, చెక్ చేస్తున్నా అంతే. నువ్వు చెప్పు నువ్వు చెప్పు అంటే చెప్తాంటిగా వచ్చే కోడికి నువ్వు నాటుకోడిది చెప్పరా? నాటుకోడి తెలియదా నాకు? చెప్పరా? తెలియదు. ఫస్ట్ మన దగ్గర నాటుకోలేవు కాబట్టి ఫస్ట్ పైసలు జమ చేసుకోవాలి. పక్కని పట్టుకురావాలి. అది అట్లా పట్టుకొస్తామంటే కథ మనకి ఆయన దండగా ఫస్ట్ పనికి పోవాలి. ఫస్ట్ పనికి పోవాలి. కోడికి ఫస్ట్ పని ఫస్ట్ ఆలోచన పని చేయాలంటే నీకు ఏదైనా పని రావాలి. నీకు పని రావడం పని నేర్చుకోవాలి. ఎవరి దానికైనా పోయి మనం ముంచాలి. ముంగడి పోమంటే వెనక పోతురు. టాపిక్ ఏంటో చేంజ్ అవుతుంది. అంతే కాదు, ఫస్ట్ అయితే ఏదో ఒక పని పోయి పైసలు జమ చేసుకొని ఇవ్వడానికి ఇస్తాడు పని. చెప్పరా కోడి ప్రాసెస్. ఆయనతో చక్కగా కోడి కొనుక్కొచ్చుకోవాలి, దాన్ని తెచ్చుకోవాలి. మనకు కట్టింగ్ ఇట్లా కూర్చుంటే మనం చేసుకుంటే ఏం కాదు. లేకపోతే షాప్ కాడికి పోయి 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి మనతో మంచిగా నీట్గా కడిగించుకొని రావాలి. లేదు మనకు వచ్చు అని అంటే డైరెక్ట్ ఇటాకే చేసి ప్రాసెస్ 1 by 1. నువ్వు ఎట్లా చేస్తావు చెప్పు, ప్రాసెస్ చెప్పు. కొన్ని ఫస్ట్ తీసుకురావాలి, నీళ్ళు పోయాలి కొద్దిగా అని వేసేయాలి. దాన్ని వేసేసి వాళ్ళకి సగం కొత్త మొత్తం కొత్త ఒకటేసారి మనం మొత్తం కోసుడు ఉంటుంది, మన సగం కోసుడు ఉండదు. దాని హింసించుడు ఉండదు డైరెక్ట్ ఇటాకే. అదంతా అయిపోయిన తర్వాత దాన్ని బుచ్చు మొత్తం పీకేయాలి. పీకేసి మెల్లగా దాని బొండికాయ కోసేసిరా మంట పెడతారట, పొయ్యి పెట్టి దాటి పొయ్యిలో వారేస్తారట. అంత కమ్మురు కమ్మురు వాసన మాడి అంతా చెప్తాడు. చెప్పరా అంటే లేదు అట్లా సరే ఇదంతా కాదు, మనోడే చెప్పాడు అసలు ఈ మెయిన్ ప్రాసెస్ ఏందో. నువ్వు చెప్పు. చెప్పరా. నువ్వు చెప్పాలా ఇప్పుడు? చెప్పు. నేనైతే చికెన్ షాప్ పోతా, పోయి
అన్న చికెన్ కొట్ట అంట. నాటుకోడా మళ్ళీ ఫారం కోడి కాడికి పోతాడు వీడు అలిగినాక మైండ్ పని చేస్తలేదు. అలుగుడు మేమైతే ఇంటికాడ చదువుకుంటాం. అరే అయ్యో గవన్నీ చెప్పక. ఇంటికాడ కోళ్ళు ఉంటాయి, ఆ తినబుద్ధి అయినప్పుడల్లా ఒక కోడిని పట్టుకొని పోయి కోసుకొని ఆ చికెన్ షాప్ ఇబ్బంది కాదు, మనది మాదే. ఆయనతో వానికి ఇంత మాట్లాడి అలా ఇవి కోసి కాపీ ఇవ్వమని చెప్తాం. కాపీ ఇవ్వగానే తీసుకొని ముక్కలు కొట్టిస్తాడు. ఇంటికి తీసుకొని వచ్చి మంచిగా వండుకొని కళ్ళతో తాగి ఎంజాయ్ చేస్తాం. కాదు ఇంత అంటే ఎంత ఇస్తావు అమౌంట్? ఇంత అంటే ఎంత ఇస్తావు? అరే ఎంతనో 90 చెప్తావు కదా. తీసుకుంటాడు కావచ్చు వాడు. కాదు కళ్ళు తెచ్చారు నాకు తెలిసి ఆ కోసిస్తాడు కూడా కాదు, మతినే కావచ్చు. మతిన దగ్గరికి వెళ్ళా ఊపించుకొని అదే మతం దగ్గరికి అదే అంటే అప్పటి నుంచి అరే మా జాన్ మిస్ అయ్యండి క్యాంపింగ్ లో అని చెప్పి అనుకుంటున్నట్టు. అందుకని గుర్తు చేసుకుంటా అప్పటి నుంచి. అందుకని అంటుడు పాయింట్ ఓ చెప్తారో చెప్దామని చెప్పిన ఇదే పాయింటా. అన్నం అయితే గాయస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గరం చికెన్ కర్రీ అయితే వేస్తున్నాయి. ఉల్లిగడ్డలు కోయరా అని ఒక్క పనికి నేను చెప్తే ఉల్లిగడ్డలు టమాటాలు కోయమని. టమాటా 1 ఇంకే. అరే ఉన్నారా ముక్కలు అవుతుంది. ఎన్ని ఒకడానికి 2-3 ఉన్నాయి. టమాటా 2 ముక్కలు అవుతుందన్నా. కోసినట్టు చేసి అలా వారేసిండి. ఆ ముక్కలు మీదుంటే అది తీసేయాలి మీది. చికెన్ అయితే వేసేసాం. మొత్తం ఆల్ మిక్స్ కొడుతుండు. మనకి 2 ముక్కలాడు ఉంచలేవరా మొత్తం అంటాడు. సో ఇప్పుడు వచ్చేసి క్యాంపింగ్ లో ఓల్డ్ వైబ్స్ రానికి మన వాళ్ళు ఇద్దరు సాంగ్ అయితే వేసుకుంటారు. ముగ్గురోడు విజ్జు కూడా డాన్స్ చేస్తాడు. మీరు స్టార్ట్ చేయరు, మేము అందుకుంటాం. చలో చలో మంచి పాట పాడరు. ఏదైనా ఈ అంత తలకే ఖరాబ్ ఉన్నది, ఏదైనా మంచి పాట పాడు. చెప్పు మరి. బుద్ధున్నది వాడు ఏది వాడినా సరే. కుత ఉడుకుతుంది. ఇంకేంది దానికి కితకితలు పెట్టుగా పాడు. ఇంకేంది చెప్పు. ఉందిగా కితకితలు పెట్టమాకు అందాల అత్త కూతురా అనుకుంటా. కితకితలు పెట్టమాకు అందాల అత్త కూతురా కూతురా. అత్త కూతురా అర్థమైతే డైలాగు. ఎన్నో జన్మల బంధం ఇది నాది, కంటిన్యూ. ఎన్నటికి మాయని మమత నాది నీది. మన ఇద్దరు ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను అంతేనా. నెక్స్ట్ పాడు. ఏ సాంగ్ మనకు అంతగా రాదు కానీ ఈ రియాక్షన్ అనేది వేరే దగ్గర నుంచి జరుగుతుంది. ఇట్లా ఫోన్ ఇట్లా చూసుకుంటా నా గురించి కావాల్సిన ఓలాలు ఉన్నాడుగా మతిన్ పాషా. అన్నా చూడాలి కోతిని, నిన్ను చూడాలి, కోతికి ముద్దు ఇయ్యాలి, కోతి ఒడిలో నిద్రపోవాలి. కోతి కోతి మా కోతి లీలు అవుతావు కోతి. ఒక్కసారి ఒర్రు కోతి అనుకోతి. కోతి మీద పాలవాడని కోతి ఆవాలని చెప్తుంది. అంటే కోతిపురం, ఈ అంటే ఈ కోతిపురం, ఊ అంటే ఊ కోతిపురం, మా అంటే మా కోతిపురం అంతేనా.
అలిగావా చిట్టి కోతి అలిగావా రావాడు ఎడుతాడు పాపం అప్ప నుంచి మొత్తం చూడు ఒకసారి కామెంట్ చిట్టి కోతి ఇవన్నీ ఏమాగరా అలుగుతా సూప్ వస్తుంది తింటాడు అది ఏడుకో బయట వాన కూడా తక్కువైంది పోయింది మొత్తం పాటలు కనుల కోతి వాళ్ళు కనుల కోతి నీ విలువ చెప్పుకోతి నీ కోతి రూపం చూసి చిలను అయితే కోతి మాట రాక మూగా పోతి కోతి పోయి రియాక్షన్ కావాలా ఎవడండి వీడు ముందే చెప్తున్నా కిట్గానికి ఏమైనా అయితే నాకే సంబంధం లేదు గప్చిపు కాదు అది బిస్కెట్ భలే ఉంది స్వీట్ స్వీట్ కారం కారం ఉంది మళ్ళీ పంపించి బాబాయ్ తినట్టు నువ్వేమవుతున్నా అప్పుడు నా రియాక్షన్ ఏంటి చెప్పన్నా చూసారు కదా గ్యాస్ ఇంతకుముందు క్యాంపింగ్లో మనోడు బిస్కెట్ అయితే తిన్నాడు దాని మీద చికెన్ సూప్ వేసుకున్నాడు కథం అయితే హాస్పిటల్లో పడ్డాడు 4 రోజులు బంద్ చేసిండు తినే ముందు వీళ్ళ కూరలు తెప్పియాలి కాబట్టి ఒక్కొక్క టేస్ట్ చేపిస్తే ఇక వీడు ఫస్టే ఉప్పు తక్కువ ఉంది అంటాడు ఒక్కటి కన్సిడర్ చేయకూరి ముక్క తర్వాత చెప్పు ఎట్లుంది మస్తు అయింది అబ్బో మస్తు అయిందంటే మన కాడాడు వీడు కారం తక్కువ ఉంది అంటాడు ఏ లేదు బరాబర్ ఉన్నాడు మండుతున్నట్టు మసాలాలు ఎక్కువనే బరాబర్ ఉంది నాకే నాకుతాను ముక్క తక్కువైంది ముక్క కడుపు నిండా తిన్నాము అన్నాము ఇప్పుడు పండుకోనికి మొత్తం అంతా దులిపేస్తున్నాము ఈ ఇల్లు కొంచెం డిఫరెంట్ ఉంది నిన్న ఎండలు వచ్చినప్పుడు దీని లోపలికి వస్తే చల్లగా ఉంటుండే ఇప్పుడు బయట వాన కొట్టి బయట చల్లగా ఉంది కదా లోపలికి వస్తే ఎచ్చగా ఉన్నది సంథింగ్ డిఫరెంట్ ఉన్నది సో ఇప్పుడు దీంట్లో అయితే పడుకోనికి రెడీ అవుతున్నాం పంటాం ఇక మంచిగా ఎట్రా ఎటు ఎందుకు వీడు ఏ వీడియో తీసినా గంతే ఎవరికి ఇన్నే దీని పక్కపనే ట్రాక్టర్ క్యాంపింగ్ అని చేసినాము ఆడ మంచంలో వంట అని పన్నాడు ఓ రాత్రి లేచి వచ్చిండు ఇయ్యాల్సిన అంతే అయితే చూడరే మళ్ళీ నువ్వు మంచం దగ్గర లేచి రాకపోతాను చూడపోతాను ప్లేస్ లేదు రాడిగా అంటే వస్తే ఇక ఎగిరేసుడే చుట్టుపక్కల పర్రెలు పెద్దగా లేవా భీములు ఏమన్నా వచ్చినాయి అనుకో వాడకు వచ్చినా వస్తాయి ఇక్కడికి చిన్న చిన్న గ్యాప్ ఉంది లైట్గా పర్రెలకి హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి 6 అయితే అవుతుంది ఇప్పుడే లేచిన అండ్ రాత్రి ఫుల్ వర్షం కొట్టినా సరే మన ఇల్లు వచ్చేసి ఏమైనా డ్యామేజ్ అయిందేమని చెప్పేసి బయటకు వచ్చిన కాకపోతే ఏం కాలేదు
కొద్దిగా నాన్నట్టు అయింది, కానీ ఎక్కువ డ్యామేజ్ అయితే కాలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసినంత డ్యామేజ్ కాలేదు. సో మొత్తానికి ఇంత వర్షం పడ్డా సరే సర్వైవ్ అయితే అయింది. స్విమ్మింగ్ పూల్లో ఏమైనా వాటర్ లెవెల్ పెరుగుతాయేమో అనుకున్నా కానీ పెరగలే, కొద్దిగా పెరిగినాయి. ఇక్కడిది కవర్ ఎగిరిపోకుండా కట్టెలను పెట్టినాం కదా, ఏం ఎగిరిపోలే, అట్నే ఉన్నాయి. మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే వర్షం పడ్డది కానీ గాలి రాలే. ఒకవేళ ఫుల్ గాలి వచ్చుంటే ఈ వానకాయదని లేచిపోతుండే. ఆ మొత్తం వర్షం అంతా దీని మీద పడి మా మీదనే పడుతుండే రాత్రి. అన్ని సైడ్లు చెక్ చేసిన మంచిగానే ఉంది, నో ఇష్యూస్. ఓకే, మనలు మంచిగా అన్నారు పండని కొద్దిసేపు అయినాక అందరిని లేపదాన్ని. నిద్రనైతే కడకు పట్టింది, వీళ్ళేమో ఇంకా లేస్తలేరు. అదే లేవుర్రా, బ్రేక్ఫాస్ట్ చేద్దాము. బయట చల్లగా అవుతుంది, లోపల ఎచ్చగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిపైన ఏదైతే కవర్ వేసినామో ఈ కవర్ తీసేద్దాం. వాళ్ళు బయటకు రాగానే ఇల్లు మంచిగా కనబడుతుంది మీకు. నిన్న రాత్రి మొత్తం వర్షం వల్ల కవర్ కప్పే పెట్టాం, తెల్లదాకా కూడా మస్తు వాన పడ్డది. తారా వాళ్ళు ఎత్తలేరురా, కోతిగాడు వేసిండు. మంచిగా పాకోనైతే క్లోజ్ అయితే క్యాంపింగ్. చోటు కానీ బాగా నిద్ర వస్తుంది, తోలుకో స్విమ్మింగ్ పూల్ ఎత్తారా. తెల్లని దాకా వాన కొట్టింది, అయినా సరే ఏం కాలేదు. ఇక్కడ పాట నానింది, అయినా సర్వైవ్ అయింది. కింద అరిగింది రా, మీకు కనబడుతుంది కావచ్చు, అలా కెమెరా కనబడుతుందా? ఇక కింది పాటు మీరు చూడవచ్చు, వానక మొత్తం నాని కొద్దిగా కరిగి కిందికి ఉష్కుష్క అయింది. మీది పాటు కవర్ కప్పే వరకల్లా పర్ఫెక్ట్ ఉంది. కుక్కలు పెంచినట్టు పెంచిరు గోర్లు. ఒక్కసారి మన స్విమ్మింగ్ పూల్కి నూకేవే, నీకు దొరకబడితే సప్ప మొత్తం కట్ అయింది. ఇగో ఏదిరా ఇద్దరిద్దరే ఇచ్చింది ఇట్లా. కట్టెల పొయ్యి మీద వేసుకుంటే చాయ్ మంచిగా ఉంటుంది, కానీ చేసుకున్నాక ఇక ఎంతో ఓనికి చాలా కష్టపడాలి. ఇక లైటరు ఏడుంది ఇలా కంకులు ఏడునా అసా దొరకలేదు. ఎలా పెట్టినావు, నువ్వు ఎడ పెట్టినావు, ఏ చేతోడు పెట్టినావు, ఎట్లా గులుకుంటూ పెట్టినావు ఉన్నతి చూసిన అప్పుడే. చిన్నపాటి ప్రాంక్. దాన్ని ఛాయ్ తాగగానే తొమ్మిది అయ్యేలోపు మీ ఛాయ్ రెడీ కావాలి. కలిపినాయిగా చల్ల అయింది అది. తాగు చల్ల అట్లే. నీ నజర తగిలినట్టున్నారు. పాలు తాగా, పెరుగు తాగా, షాయి తాగా అన్నో దెబ్బ పోతే పదకొండు వరకు ఛాయ్ తాగాం అనుకున్నా మొత్తం పలిపోయింది. ఇప్పుడు డికాషన్ చేద్దాం పట్టరు ఇక బ్లాక్ టీ. డికాషన్ చేసినాం కానీ దీని వడవాయనికి జాలి లేదు. బిస్కెట్లు చిన్న బిస్కెట్లు కమ్మ ఉండే ఏడున్నాయి, గట్టురుకిండు కోతి. అరే ఒకటి ఇరా గుర్తు చేసినాను కన్నా రే. ఎండకి వేడికి సరి ఒకటే ఆరోరా ఎవటరే నిన్న గోరు అది ఇది అన్ని కూర్చున్నావు ఇలా తిను. ఇప్పుడు వచ్చేసి గైస్ నెక్స్ట్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి థార్ లవర్ అని ఉన్నది. 2 మెంబర్స్ కలిసి ఓవర్ నైట్ ఛాలెంజ్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. చేద్దాం, ప్లాన్ చేద్దాం నెక్స్ట్ ఓవర్ నైట్ అట్లా రానికి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బన్నీ ఏషియన్ ఉన్నది. 24 hours నో స్లీప్ ఛాలెంజ్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు, వస్తుంది ఇది కూడా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పవన్ కుమార్ అని ఉన్నది. అన్న సబ్మెరైన్ లాంటిది ఒకటి తయారు చేయండి, ఆ తర్వాత అండర్ వాటర్లో క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. సబ్మెరైన్ లాంటిది కాదు కానీ అండర్ వాటర్లో ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పిన ఒకటి తయారు చేస్తున్నాము. అది ఒకవేళ ప్లాన్ సక్సెస్ అయితే అండర్ వాటర్ ఇలా లోపల క్యాంపింగ్ అయితే వస్తుంది.
నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి కుమార్ గుజ్జా అన్నది. అన్న మీ వీడియోస్ అన్నీ సూపర్గా ఉంటాయి, మీ హార్డ్ వర్క్ హ్యాట్స్ ఆఫ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్యామరాజ్ అని ఉన్నది. హాయ్ సాయికృష్ణ గారు, మీ వీడియోస్ అన్నీ సూపర్గా ఉంటాయని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన కామెంట్స్. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. ఇప్పటిదాకా నేను ఛాయ్ అయినాం కదా, కొద్దిసేపు ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశ పిండి తెచ్చినాం. ఆల్రెడీ కలిపి ఉంటుంది చూడండి అది. దీంట్లో జస్ట్ 250 ml వాటర్ కలపాలి. రై పెరుగు కలపని ఉన్నది కానీ పెరుగు లేపా. అది పెరగదు, పాలిపోయిన పాలుండే వేసారా? ఇది ఇలా పడతారే కోతి పడంతి మంచిగా అయితే టేస్ట్ మారవారా గమ్మత్ అనిపిస్తున్నాయి. దానికి ఏం చెప్పరా అది అంతా గులగులనా బాత్రూమ్ వస్తున్నట్టు ఇట్లా అంతా పొద్దుగానే ఇచ్చిన నేను. మీరు ఏదేసి మళ్ళీ వచ్చినట్టు అవుతుంది నాకు బాత్రూమ్ ఇట్లా 10 దాకా అన్నాడు. నేను పోతున్నా, నేను బాత్రూమ్ పోయి ఎత్తి పోయిరా పోయిరా బా నీకు గాంకొస్తున్నా పో. గంతే, జస్ట్ అట్లా లేయర్ ఉండాలి గంతే. దాను అట్లా చేస్తున్నావు నాకు అర్థమైతే నిజంగా. చలో అయితే అదే అనుకుంటా పెంక కదా, ఉత్తప్ప పెంక. నడుతూనే ఉంది. వీనికి వండనిత్తురా, చెయ్యని ఇత్తలేరు జింకిడి వాళ్ళు. ఇట్లా రోత ఎందుకు చెప్తున్నాను. దోశ వేస్తే గట్ల ఫస్ట్ నూనె పోతే ఏమన్నారు, నూనె పోయొద్దు అని అన్నారు. వార పోసిన దానికి అడగట్టుతా నూనె పోసిన ఎక్కువ ఓలన్నారు. మీరే పారవసాక పట్టబడతారుగా. పోయి కడుపు కాలేదు చెప్పే తినాలి, ఇంకోటి ఇవ్వాలి కడుపులా. ఎంటీ మళ్ళీ అయితే మళ్ళీ వచ్చని ఈ బాధ. ఏం కాదు, ఏతుని వేసుడే కడుపులో వేయాలి, దింపాలి. కొంచెం కారం మీద మీద కోతిగాడు ఏమని చూస్తుందంటే ఎప్పుడు ఖరాబ్ అవుతుందా, ఎప్పుడు అతుకుంటుందా, ఎప్పుడు నేను అందునా. నువ్వు వేసిన ఏంటి దోశ ఏంటి వడ మధ్యలో బొక్క. ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడేమో ఫస్ట్ నన్ను వదులుతారు, తినే కానేమో ఇప్పుడు నువ్వే తినాలి. నువ్వే తిను. లాస్ట్ ఒక చుక్కుండిలా అంతా మొత్తం వాసన వస్తుంది. మట్టి వస్తుంది ఎడొస్తుంది. దాంట్లో ఇంకింటి నీళ్ళు వస్తే సెట్ అవుతుంది మంచిగా. మంచిగా రావద్దు, అలాగే కావాలి. గది గది చేస్తే మంచిగా ఉంటుంది. చల్లటి వాటర్లో కాలు పెట్టుకున్నాం, మిదిగంటే చల్లగా ఉన్నది. గరం గరం దోశలు తింటున్నాం బ్రేక్ఫాస్ట్. మన క్యాంపింగ్ టైం ఎప్పుడో అయిపోయింది, అయినా సరే ఎంజాయ్ చేసుకుని తింటున్నాం. మెల్లగా క్లోజ్ చేసుకుని అయితే పోతాం. ఇక మంచిగానే కారా ఇది చేసే వరకే లేట్ అయింది. మీ తెల్లవునే ఎట్లా మంచిగా కానీ మాడి మాడి సన్న చేసాడు, మీకు దొడ్డి చేసాడు. మంచి మంచి వాళ్ళు తీసుకొని మనకు మాడిపోయింది ఇచ్చారు. వాడింది మంచిగా. తీసుకోరు పడు, ఎందుకు ఎడుతురు అట్లా. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు క్యాంపింగ్. మేము తయారు చేసిన మట్టి హౌస్లో ఈ విధంగా ఎంజాయ్ చేసినాము. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. స్విమ్మింగ్ పూల్ కట్టినాం కానీ వాళ్ళు ఎవరు దుంకలే కదా, కోతియాడు వానంతలో వాడే సరెండర్ అవుతాడు. పట్ర విని చెయ్యి పట్టరు, చెయ్యి ఒక్కడే దొరకాలి. గబ్బలీలు